ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెనుకొండలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మహాధర్నా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నేడు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉమ్మడి వైసీపీ నాయకులు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చామని, అందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని 60% పూర్తి అయ్యిందని నాయకులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్ కాలేజీల పేరిట దోచుకోవడానికి ప్రైవేటీకరణను చేయడం ఎంతవరకు సమంజసమని, అందులో పేద విద్యార్థులు బలైపోతారని, కార్పొరేట్ స్థాయి వారికి మెడికల్ కాలేజీల్లో కట్టుబెడితే పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, అందుకు ప్రభుత్వం వెంటనే బుద్ధి మార్చుకొని ప్రైవేటీకరణను రద్దు చేసి మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని మెడికల్ కాలేజీ వద్ద నాయకులు ఆధ్వర్యంలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. కొద్ది సైడ్ రావా. కరెక్ట్ గా వచ్చేసి దయచేసి కోఆర్డినేటర్స్ అయినా రెండు జిల్లాల అసెంబ్లీ కోఆర్డినేటర్స్, యూత్ లీడర్స్, నా అందరికీ నమస్కారం అన్న. ఈరోజు నిరసన తెలియజేసేదానికి అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అన్నా. వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి, అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడ కూడా ఉత్తరాఖండ్లో ఒకసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి పట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు, ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారం నీకు రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతి అడ్డు పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను. ఇప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా
4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తాను అమరావతిలో. నువ్వు పిచ్చ మీద ఇచ్చినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలు 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఎంతో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు, పేదవాడు ఉచిత వైద్యం అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిలదీసి వాటిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం ఎలాగో మీరు చేయట్లేదు సరికదా. కనీసం అంటే మా ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ముందుకు తీసుకెళ్లకుండా వాటిని నీరుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా ఈవేళ కేవలం ఏదో రాజకీయ పక్షాలు మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకిస్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ సరికాదు కదా, కనీసం అంటే ఒక మెడికల్ సీటును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఆలోచనని తక్షణమే వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా ఏదైతే మన ఇరుగు పొరుగు దేశాలలో ఏదైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, లేక నేపాల్లో కావచ్చు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి నాయకుల్ని కూడా తరిమి కొడుతూ ఇళ్ల మీద దాడులు చేస్తూ దేశాలని విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నారో, ఈవేళ ఈ నిర్ణయం మీరు గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితులు మీకు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వచ్చేటటువంటి దగ్గరలోనే ఉంది ఆ సమయం అనేటువంటి విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం మీతో మాత్రమే కాదు, ఈవేళ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎవరైతే మీ పార్టీ కండువాలని భుజం మీద వేసుకుని తిరిగేటటువంటి ప్రతి కార్యకర్తని కూడా పల్లెల్లోంచి కూడా తరిమి బయటకి పంపించేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయం మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోండి. ప్రైవేటు వ్యక్తులు కనుక ఒకసారి ప్రభుత్వ ఆస్తుల్ని వారి ఆధీనంలోకి తీసుకుంటే వారు లాభాపేక్ష లేకుండా ఎందుకు 100 కోట్ల పెట్టుబడులు పెడతారు అనేటువంటి ప్రశ్న ఈవేళ ప్రతి ఒక్కరిలోని కూడా ఉత్పన్నం అవుతా ఉంది. ఎవరికి కూడా తెలియనటువంటి విషయం కాదు, ఎవరు అమాయకులు కాదు, ఎవరు చెవుల్లో పూలు పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగి తక్షణమే ఈ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకునేటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మరి ఏదైతే జగనన్న మొన్న పత్రికా సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారో, ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ఒక పక్కన పేద విద్యని అభ్యసించాలి అనేటువంటి పేద విద్యార్థుల ఒక కళని సాకారం చేయడం కోసం కావచ్చు, లేక పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో కావచ్చు వీటిని ప్రారంభించాము. వీటిని కనుక ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాలనేటువంటి మీ ప్రయత్నానికి కనుక ఎవరైనా ఊతమిస్తూ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ యొక్క టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఈ కళాశాలల్ని హస్తగతం చేసుకోవాలి, ఏదో రకంగా దోపిడీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మళ్ళీ తిరిగి 2029లో సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయిస్తాడో అదే రకంగా జగనన్న మళ్ళీ 2029లో ఈ రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ కళాశాలని మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి సాహసం చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటటువంటి పెత్తందారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 కాలేజీల దగ్గర ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి ఒక చిన్న పిలుపిస్తే
స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ ఉరకలు వేస్తూ ఉత్సాహంతో ముందుకు వచ్చారో వారందరికీ కూడా అభినందిస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేంత దాకా కూడా ఖచ్చితంగా ఉద్యమిద్దాం. ఈ ఉద్యమంలో ఎవరైనా భాగస్వాములు కానటువంటి పక్షంలో వారు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెనుగొండలో ఉన్న అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ మన హయాంలో మనం తెచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ ఈరోజు ఒక అడుగేసి ముందుకు వెళ్తున్నారు. దాన్ని నిరసిస్తూ లేదు ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, పబ్లిక్ సెక్టర్లే ఉండాలా అనేసి ఈరోజు మేము నిరసన తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజు తీసుకోలేకపోయినారు మీ ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఇన్ని హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముమ్మరంగా జరుగుతున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ జరుగుతుంటే గత సంవత్సరంలో 2024లో ఒక జియో ఇచ్చేసి ఈ ఒక పనిని నిలబెట్టినారు. అయితే లోకల్గా ఒక మంత్రి ఉంది సవితమ్మ, అబద్ధాల పుట్టి ఆమె వేరెక్కడ చూపించి ఇక్కడ నిర్మాణం జరగలేదని చెప్పింది. నేను ఆమెని సిక్కులేదా అని చెప్తే బాధతో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అనొచ్చా మంత్రివర్యలో అని అన్నింది. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను సవిత, ఈరోజు నువ్వు లోకల్ 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 అంటున్నావు, రైట్ అమ్మా? నాకు తెలిసిన లోకల్ నేను చెప్తా. ఒక ఆడబిడ్డ పుట్టి పెరిగి ఖచ్చితంగా మొగడింటికి పోవాలి. వాళ్ళ ఆయన ఎక్కడ? నువ్వు అక్కడ ఎందుకు పోలేదని నేను ప్రశ్నించినావు. ఇక్కడ నీ లోకలత్వాన్ని ఎట్లా కాపాడుకున్నావంటే మీ నాన్న ఫోర్జరీ చేసి, నేను చెప్పలేదు, ఆమె ఎలక్షన్ అఫిడవిట్లో రాసింది, నాకు తెలియదండి ఇది ఎలక్షన్ అఫిడవిట్లో ఆమెనే రాసింది. ఆమె నాయన ఫోర్జరీ సంతకం పెట్టి వాళ్ళ అమ్మ తన పైన కేసు వేసింది. అంటే నువ్వు ఇద్దరే పుట్టి పెరిగి మొగడింటికి పోకోకుండా ఇక్కడ ఉంటూ మీ అమ్మ నాన్న పైన కేసేసి, మీ తల్లి నీ పైన కేసేసి నువ్వు ఫోర్జరీ పెట్టినావు, అది నువ్వు లోకల్ అంటే ఆ లోకల్ అనే ఒక బిరుదుని తీసుకొని పోయి ప్రతి ఆడబిడ్డ కూడా మంటలో తగలబెడతాం. అది లోకల్ అంటే నీకు హాఫ్ నాలెడ్జ్. ఒక 10 మందిని అడుగు, అమ్మ నేను లోకల్లా, ఉషమ్మ ఇట్లా అనింది, నేను లోకల్లా కాదని అడుగు. అడిగి మళ్ళీ నీకు నిజంగా సిగ్గుచేటుంటే దయచేసి ఇంకా ఆపు. లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోడు. లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రకు పాల్పడ్డు. లోకల్ అనేవాడు ప్రజలకి ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో దాపెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చేయడమ్మా. లోకల్ అనేవాడు నాలాగా కండువా వేసుకొని బయటకు వచ్చి ప్రజలు నిజంగా లోకల్ అయితే ఈ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ నిలబెట్టు. నేను వచ్చి నీకు సన్మానం చేస్తానని నీ లోకల్ నేను ఒక ఛాలెంజ్ చేసిన. ఇంకొకసారి లిఫ్ట్ ఏరియాకు, ప్లేస్మెంట్ ఏరియాకు, స్విమ్మింగ్ పూల్కు తేడా తెలియని ఒక హాఫ్ నాలెడ్జ్ మంత్రిని నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. నా పైన నా డిపార్ట్మెంట్లో ఏదో జరిగింది, నేను మంత్రిగా ఉన్నాడని నువ్వు చెప్పినావు. అమ్మ తల్లి, అసలు ఆ టెండర్లో నా డిపార్ట్మెంట్లో జరగలేదు. హాఫ్ నాలెడ్జ్ సవితమ్మా, నేను ఇంకేం చెప్పాలి చెప్పు. ఇంకా నువ్వు రోజమ్మని రజనమ్మని మాట్లాడినావు. వలస పక్షులు వచ్చినారంట. ఎందుకు? నువ్వు పిఆర్పీలో ఉన్నావు కదా, నీకు సీట్ ఇవ్వలేదు. రమేష్ బాబు గారికి సీట్ ఇచ్చినారని ఇప్పుడు నువ్వు రెక్కలు కట్టుకొని వచ్చినావు కదమ్మా టీడీపీకో. అది నీకు తెలీదా? నువ్వు వలస పక్షి కాదా? అంటే వేరే వాళ్ళకు 1,000 చూపించుకున్న ముందర 4,000 మన వైపు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. తల్లి, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ పని చేసినావు, మీ ఆయన చేశాడు. బెంగళూరులో నీ పైన సిబిఐ కేసు ఉందమ్మా, మర్చిపోయినావా? అంటే నువ్వు ఎప్పుడైనా ఇట్లా నోరు పారేసుకున్నాడు, నేను ఇట్లా గుర్తు చేయాలని. నువ్వు కూడా ఇసుక మాఫియా చేసి, దొంగ డీజిల్ అక్రమంగా తోలే, కంకర తోలే, కుట్టు మిషన్లో, కంకర్ మిషన్లో ఇవన్నీ కూడా మాఫియా చేసి, వైన్ స్టోర్లో 10 రూపాయలు కమిషన్ తీసుకొని మీరంతా చేసే ఈ మాఫియా, మీరు దొంగలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ ఎక్కువ చెప్తున్నారు. లిస్ట్ ఎక్కువ ఉందమ్మా, ఎప్పుడన్నా తీరుగా కూర్చొని ప్రెస్ మీట్ పెడదాంలేండి.
సో ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ మాఫీ నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు. అర్థమైందా? నువ్వు మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వు చేస్తున్న ఈ మాఫియాలన్నీ కూడా అడ్డుకుంటాం, త్వరలో ప్రజలకి కూడా చూపిస్తాం. ఇంకా నువ్వు ఏదో చెప్పినావు, వాళ్ళ దగ్గర నువ్వు అది తీసుకున్నావు అప్పు తీసుకున్నావు, నీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే దయచేసి తీసుకున్నావు. ఎందుకంటే నువ్వు అఫిడవిట్లో రాసినావు కదా, నువ్వు 12 కోట్లు 10 కోట్లు అప్పు చూపించినావు, డాక్యుమెంట్ ఉంటే నువ్వు చూపించుంటావు. అట్లా ఏదైనా ఉంటే తీసుకోరా. కనీసము నువ్వు ఉన్న తెలుగుదేశం ఆఫీసు కూడా నీది కాదు. దాంట్లో పార్ట్నర్షిప్ నరసింహారెడ్డి అనే ఇంకొక రిటర్న్కు ఉంది. వాళ్ళు ఎప్పుడైనా అడిగితే రెంట్ కట్టువు లీజ్కి ఇవ్వవు. నువ్వు నా గురించి మాట్లాడతావు సిగ్గులేదు. ఈరోజు నీకు చెప్తున్నాను, ఇవన్నీ నువ్వు మానుకొని ఆపేసి మాట్లాడేది ఆపేసి ఎటువంటి ఆహా ఓహా ఆపేసి రాష్ట్ర ప్రజలకి పెనుగొండ ప్రజలకి ఓటు గెలిపించుకున్నావు కదా, దీన్ని గవర్నమెంట్ కాలేజ్గా అంకితం చేయి. లేదంటే నీ రాజకీయ సమాధి ఇక్కడి నుంచి తీసుకోండి. కూటమి వాళ్ళు గుర్తుంచుకోండి, గోవాలో ఛత్తీస్గఢ్లో ఇట్లా పీపీపీ చేసేకపోయినారు. అక్కడ ప్రజా వ్యతిరేకత వస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు. మీరు ఈరోజు అన్నీ తెగించి మీరు ముందుకు పోతండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే మళ్ళా దీనికి ఎవరైనా టెండర్ పాడి మళ్ళీ వచ్చినా కూడా మళ్ళా దీన్ని మేము లాక్కుంటామని మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటూ, సవిత నువ్వు మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డివిడి పథకాలు మహిళలందరూ గంజాయికి మందుకు బాధిసలైనారని చెప్తున్నావు. నీకు నిజంగా సిగ్గులేదు? మహిళల గురించి మాట్లాడుతున్నావు కదా, నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎంతమంది మహిళలకు మోసం చేసావని నువ్వు పర్మిషన్ ఇస్తే ప్రూఫ్తో బయటకు పెట్టావు. ఈ ఛాలెంజ్ యాక్సెప్టా? ఒక్కసారి ఆలోచించు. జై జగన్. గోరంట్లో నీ అనుచరుడు నరేష్ ఉన్నాడు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళా గురించి అసభ్యంగా వచ్చింది అని ఏదో ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుంది. మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేయి, మహిళల్ని కాపాడుకో. అది నువ్వు